అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కాప్ కిచెన్. మా నాన్న ఈరోజు నా కోసం మష్రూమ్ కర్రీ చేశారు. దీనికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి, ధనియాల పొడి, 3 టమాటో, మసాలా సామాన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని స్పైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత తొరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి, బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. కట్ చేసుకున్న మష్రూమ్స్ ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ వేగే లోపు నేను ఒక విషయం చెప్పనా? ఈ మష్రూమ్స్ లోని విటమిన్ డి, B6 ఉంటాయంట. మన బ్రెయిన్ పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుందంట. ఇంకా నాలాంటి చిన్న పిల్లలకి, బాగా వర్క్ చేసే వాళ్ళకి, మా నాన్నలాగా పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తిని బాగా ఇస్తుందంట. అయ్యో మర్చిపోయానే, ఇది క్యాన్సర్ రాకుండా కూడా ఉపయోగపడుతుందంట. కర్రీ ఉడికిపోయినట్టుంది. ఈలోపు మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకుందాం రండి. ముందు టమాటో గ్రైండ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, కూల్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. కూర ఉడికిన తర్వాత టమాటో పేస్ట్ ని వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీలో వాటర్ అంతా పోయి దగ్గరగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే, కర్రీ రెడీ. చూసారు కదా, తక్కువ ఐటమ్స్ తో ఎంత బేగా అయిపోయిందో కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఎలాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.